ఇవాళ మనము చాలా సాధారణంగా చూస్తున్నాము ఈ రోజుల్లో క్యాన్సర్ యంగ్ ఏజ్‌లో వస్తుంది చాలామందికి. ఎస్పెషల్లీ ఈ గుట్కా చూవర్స్‌కి, తర్వాత ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళకి క్యాన్సర్ అనేది యంగ్ ఏజ్‌లో వస్తుంది. అసలు ఈ క్యాన్సర్ ఎందుకొస్తుంది? నోట్లో గానీ, గొంతులో గానీ క్యాన్సర్స్ దాని గురించి మాట్లాడదామండి ఇవాళ. ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి అంటే సిగరెట్స్ కానీ, బీడీస్ తాగేవాళ్ళు, తర్వాత గుట్కాలు, పాన్లు తినేవాళ్ళు, తర్వాత వక్క నమిలేవాళ్ళు, బీటల్ నట్ అంటారు. వక్క నమిలేవాళ్ళు, తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ రెగ్యులర్‌గా ఆల్కహాల్ తాగేవాళ్ళు, వీళ్ళందరికీ హై రిస్క్ ఉంటుందండి ఈ క్యాన్సర్ రావటానికి. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకేంటంటే జెంట్స్‌కైతే దాదాపు ఒక 2 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది నార్మల్ జనరల్ పబ్లిక్ కన్నా క్యాన్సర్ వచ్చేదానికి. అదే లేడీస్ స్మోక్ చేస్తే 3 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుందండి ఈ క్యాన్సర్ వచ్చేదానికి. ఇవి కాకుండా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ క్యాన్సర్ కారక పదార్థాలు ఇంకా ఫాస్ట్‌గా అబ్జర్వ్ అవ్వడానికి ఆల్కహాల్ కూడా ఒక సాల్వెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో బోత్ ఆల్కహాలు, స్మోకింగ్ 2 అలవాటు ఉన్నాయనుకోండి. సపోజ్ రోజు ఒక 2 పెట్టెలు సిగరెట్ తాగి రెగ్యులర్‌గా ఒక 4 పెగ్గులు అట్లా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆల్మోస్ట్ 30 టైమ్స్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఓరల్ క్యాన్సర్స్ అనేది ఛాన్స్ ఉంటుంది. నోట్లో కానీ, గొంతులో కానీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటము, స్మోకింగు, గుట్కాలు తినటము, వీటి గురించి అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంటు. డ్రగ్స్ అనేది అది వేరే కేటగిరీ. డ్రగ్స్ కాకుండా వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం గొంతులో గానీ, లేదంటే నోట్లో గానీ, నాలుకకి, బుగ్గలో గానీ ఇలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఇవి రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయటం వల్ల. అండ్ ఈ మధ్య చాలామంది ఈ సిగరెట్స్ అని, హుక్కా అని ఇలాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. వీటి వల్ల కూడా డెఫినెట్‌గా క్యాన్సర్ వచ్చి లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్యాన్సర్స్ నోట్లో వచ్చినవి గానీ, గొంతులో వచ్చినవి గానీ కొంత అర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు నాలుక మీద ఏదైనా అల్సర్ వచ్చినా మనకు కనపడుతుంది. సో అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకోవాల్సి ఉంటుంది. అర్లీగా డయాగ్నోస్ ఈ క్యాన్సర్స్ ఏంటంటే 4 స్టేజెస్‌గా డివైడ్ చేస్తాము. అర్లీ అయితే స్టేజ్ 1, స్టేజ్ 2 అని, లేట్ క్యాన్సర్స్ అయితే స్టేజ్ 3, స్టేజ్ 4 అని అంటుంటాము. సో అర్లీ క్యాన్సర్స్ అయితే యూజువల్లీ సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్‌తో అయిపోతుంది. అంటే సర్జరీ చేస్తే అయిపోవటము, క్యూర్ అయిపోవటము ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్ అయితే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్‌లో పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సి వస్తుంది. దానితో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ ఇలాంటి అడిషనల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ స్టార్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ హాబీస్. ఎవరో ఫోర్స్ చేశారని చెప్పి ఆల్కహాల్ తాగటం కానీ, సిగరెట్ స్మోకింగ్ స్టైల్‌గా ఉందని చెప్పేసి స్టార్ట్ చేయటం కానీ, గుట్కాలు తినటం కానీ, సో ఇలాంటి విషయాల్లో యువత చాలా జాగ్రత్తగా ఉండి అలాంటివి అలవాటు చేసుకోకుండా ఉంటే బెటరు.